ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు ఆదివారం, పరిశుద్ధమైన దినం కాబట్టి లోకంలో మనం 6 రోజులు కష్టపడి పని చేసుకుంటున్నాం. మరి ఆదివారం పూట దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుడు ఒక రోజుని ఆయన ఏర్పాటు చేశాడు. 6 రోజులు మనం పని చేసుకున్నాం, అవునా? ఎవరైనా ఖాళీ ఉన్నామా? 6 రోజులు పని చేసుకున్నాం, అవునా? చేసుకొని ఏం చేయాలి? 7వ రోజు దేవుని మందిరంలో ఆయనను ఆరాధించాలి. చూడండి, మనం బండి మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఏముంటుంది? స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు జాగ్రత్తగా ఉన్నామని, అంటే బాగా వేగంగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం వేగం తగ్గించాలి అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా ఆదివారం పూట కూడా మన ప్రయాణానికి ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. అంటే నువ్వు స్పీడ్ బ్రేక్ చేయాలి. లేదు నేను అలాగే ముందుకు వెళ్తాను, స్పీడ్ బ్రేకర్ ఉన్నా సరే నేను వేగంగా వెళ్తానంటే అది నీ కర్మ, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దేవుడు ఆదివారం పూట ఒక స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేశాడు. మనం వేగంగా పరిగెత్తున్నాము, పొద్దున్న లెగిస్తే పరుగు ఏంటి పరుగు ఒకటే పని, ఒకటే అలసట, ఒకటే కష్టం, ఒకటే దుఃఖం, అవునా? కనీసం ఆదివారం పూటైనా సరే దేవుని మందిరంలో ప్రశాంతమైన ఈ యొక్క నిలయంలో మన మనసుని ఏం చేయాలి? దేవుని ముందు మరి ఉంచాలి. దేవుని మీద దృష్టి పెట్టాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మనం పడుతున్న కష్టాన్ని గమనించాడు. రేయనక పగలనక ఎండనక ఎంతో కష్టపడుతున్నాం, అవునా? కష్టపడకుండా ఎవరు లేడు, అందరూ కష్టపడుతున్నారు. కానీ మనం ఏమంటాం? నేనే బాగా కష్టపడుతున్నాను. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. ఎక్కడ? ఈ లోకంలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే. మరి దేవుడు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా ఏమన్నాడు? నా యొద్దకు రమ్మన్నాడు. ఏమన్నాడు? నా యొద్దకు రమ్మని ఎందుకు అన్నాడు? ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? నేను మీకు నెమ్మది కలగజేస్తాను, అలాగే విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. ఈరోజు కూడా ఆదివారం కూడా నెమ్మది లేకుండా ఒకటే ఆలోచన, ఒకటే చింత, ఏదో సాధిద్దామనే ప్రయత్నం, చివరికి మిగిలేది గుడ్డి సున్నా, నిండు సున్నా. అందుకే దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తే, దినములు ఏమన్నాడు? దినములు చెడ్డ అన్నాడు, మంచి అన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని చుట్టూ జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఏమన్నాడు? దినములు చెడ్డవి అన్నాడు. అది నేను చెప్పడం కాదు, ఏమన్నాడు? బైబిలే చెప్తుంది. దినములు చెడ్డవి అంటే ఏంటి? రోజులు బాగాలేదు. ఎందుకు బాగలేదు? ఆయన పాపం రోజు ఏం చేసింది? రోజులు బాగలేదని వాక్యం చెప్తా. అంటే దినములు చెడ్డవి. మనం ఏం చేస్తామంటే, పలానా రోజు మంచి రోజు, పలానా రోజు మంచిది కాదు అంటాం. ఎందుకు? దినములు చెడ్డవి. ఇదేంటి? కడవరి కాలము. ఏ కాలము? కడవరి కాలము, చివరి కాలము, అంత్య దినములు. వాక్యం వింటున్నారు అందరూ? లేకపోతే నా అంతా నేను చెప్పుకున్నా అర్థం కావట్లేదు. వింటున్నారా లేదా? గుర్తుపెట్టుకో, వాక్యం అనేది దేవుడు. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. అది పవర్ఫుల్. అంతే. దేవుని మాట నిన్ను సూటిగా హెచ్చరిస్తుంది, నిన్ను సూటిగా మేల్కొల్పుతుంది. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన వాక్యం బయటపెట్టింది. ఎవరు బయటపెడతారు? వాక్యము బయటపెట్టింది. నీ మనసులో ఉన్న ఆలోచన,
నువ్వేం కోరుకుంటున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో వాక్యము. చూడండి, మరి ఫస్ట్ తారీఖు చాలా మంది వచ్చారు. అప్పుడు ఏంటి, వాగ్దానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాగ్దానాలు ఏమన్నా అదే వాగ్దానం ఇస్తాను చెప్పండి, బ్రహ్మాండంగా వస్తాయి. వాగ్దానాలు ఉన్నాయా ఇచ్చేవి? రేపు లేవు. క్యాలెండర్లు ఉన్నాయా? లేవు. అందుకే మనవాళ్ళు చాలా మంది రాలా. చాలా మంది వాగ్దానం అంటే తెలియదు. తెలుసా వాగ్దానం అంటే? అసలు తీయండి యోహాను సువార్త, మీకు ఇప్పుడు చూపించాలి వాక్యంలో. అసలు వాగ్దానం అంటే ఏం చెప్తే ఈసారి అడగరు వాగ్దానం ఏమని చెప్పేసి. ఒకసారి యోహాను సువార్త చూద్దాం. దేవుడు ఎందుకు మరి ఈ వాక్యాన్ని నేను చెప్పాలనుకోలేదు, కానీ దేవుడి టైంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయనందు విశ్వాసం ఉంచువానికి చూడండి ఏమన్నాడు ఇక్కడ దేవుడు. ఏమన్నా అంటే నిత్య జీవం ఇస్తాం. ఏమన్నాడు? నిత్య జీవం ఇవ్వటమే వాగ్దానం. అంటే నిత్య జీవము. ఏ జీవము? నిత్య జీవం. అదే మనకి ఇచ్చే ఆయన వాగ్దానం. నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు. ఏమంటాడు? ఇంకా మనకి ఏ వాగ్దానం అవసరం లేదు. ఇంకేమైనా కావాలా? దానికంటే ముఖ్యమైన ఉందా? నిత్య జీవం అంటే ఏంటి? ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాం, పరలోకంలో ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాం, దేవునితో గడుపుతూ ఉంటాం. మరి అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం, బంగారపు వీధులు. ఏ వీధులు? బంగారపు వీధులు. దేవుడి రాజ్యము ఏముందంట చూడండి. రోమి పత్రికలో మాట ఉంది. దేవుడి రాజ్యం గురించి ఒక మాట చెప్తూ రోమా పత్రికలో మనం చూస్తే రోమా పత్రిక 14వ అధ్యాయము 17 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, 14 నుంచి 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి. చూడండి ఏమంటాడు? దేవుని రాజ్యం ఏంటంట? భోజనము కాదు. ఇక్కడేముంది? మనకేం కావాలి? కడుపు నిండా భోజనం. కోటి కొరకు కూటి తిప్పలు. ఏ తిప్పలు? కోటి కొరకు కూటి తిప్పలు. కడుపు నిండాలి. అదొక్కటే మనకు కావాల్సింది. ఏం కావాలి? కడుపు నిండి చాలు. అందుకే దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. వారి కడుపే వారి దేవుడు అంట. వారి కడుపే దేవుడు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యం. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ముందు కడుపు ఉండాలి. కానీ ఆకలి తీరాలంటే ఎన్ని మాటలు చెప్తాం. తీరిన తర్వాత మన మైండ్ ఎలా ఉండేదంటే, బోటు దాటిన తర్వాత బోటు మల్లన అంట, తర్వాత బోడి మల్లన అంట. బోటు దాటిన దాకేమో బోటు మల్లన్న అన్నాడు, తర్వాత ఏమన్నాడు? బోడి మల్లన్న అన్నా అంట. అంటే అవసరమైన దాకా ఒకలాగా ఉంటాం, దాటిన తర్వాత ఎలా ఉంటాం? ప్రభువు లేడు, ఏం లేదు, ముందు అసలు ఆకలి చేసి చాలు. దేవుడి రాజ్యం అన్నాడు భోజనమును పానమును కాదు. చూడండి
ఇక్కడ మనం ఏం తింటున్నాం ఆహారము, పరలోక రాజ్యంలో ఆహారం ఉండదు. ఉంటుందా? ఇవన్నీ ఈ వంటకాలు, ఈ రుచులు అక్కడ ఉండవు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. అక్కడ ఏముంటాయంట? దేవుడి రాజ్యము భోజనం కాదు. ప్రభు అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. ఏమి తిందుమా, అవునా? పొద్దున్న లెగిస్తే ఏమిటి మనకి ఒకటే ఆలోచన, ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం ధరించుకోవాలి, ఏం త్రాగాలి, ఇదే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. అంటే మనిషి ఏంటంటే ఒక భ్రమలో జీవిస్తున్నాడు, ఒక మాయలో జీవిస్తున్నాడు, ఒక మురికి కోపంలో జీవిస్తున్నాడు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చనిపోవాలో తెలియదు, చనిపోయిన తర్వాత ఏడికి వెళ్తున్నామో తెలియదు, అవునా? ఒక దశ దిశ, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఏమీ లేదు. చూడండి, మన గుడ్డెద్దు చెరువు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది మన జీవిత ప్రయాణం. కొంతమంది అసలు ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు చనిపోతారో తెలియదు, చనిపోయిన తర్వాత ఏడికి పోతారో కూడా తెలియదు, తెలుసా? కానీ మనకేముంది? ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆశ ఉంది. రేపు రాబోయే లోకంలో ప్రభువుని కలుసుకుంటామనే ఒక ఆశ ఉంది. దాని కొరకు ఈ లోకానికి వచ్చాం, దాని కొరకు ఈ మందిరానికి వచ్చాం, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, దాని కొరకు యేసు ప్రభు వారి కోసం చూడండి కళ్ళు కాయలు వేసినందుగా ఎదురు చూస్తున్నాం. అందుకే చూడండి, పేతురు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. పేతురు పత్రికలో మనం చూస్తే ఇందాక పాట పాడుకున్నాం. అది యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారా, మర్చిపోయారా? తెలుసుకుంటారా, మర్చిపోయారా? మర్చిపోయారు. 6 రోజులు బాగా తిని ప్రభు ఆడున్నాడు అనే విషయం మర్చిపోయారు. అసలు ఆదివారం కూడా 11ంటికి మందిరానికి వెళ్ళే విషయాన్ని కూడా మర్చిపోయారు. అవునా? ఇక్కడ మందిరం ఉంది, ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఎవరి రక్తాన్ని కాల్చాడు ఇక్కడ? ఆయన కాడికి వెళ్ళి ఆయన మహపరచాలి, గణపరచాలి, ఆయన దర్శించుకోవాలి, ఆయన మందిరంలో కనబడాలి అనే ఆలోచన చాలా మంది. మరి ఇంకా ఆయన రాకడ గురించా ఇతరాసం ఉంది. చూడండి, ఇక్కడ పేతురు పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 2 పేతురు 3:8. 2 పేతురు ప్రియులారా ఒక సంగతి చూడండి. ప్రియులారా ఏమన్నాడు? ఎవరు చెప్తున్నారు? మనకే. ప్రియులారా ఒక సంగతి మర్చిపోమన్నాడా, వద్దన్నాడా? లోకమేమో మర్చిపోమంటుంది, దేవుడేమో మర్చిపోవద్దు. ఏమన్నాడు? నువ్వు మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు? ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ప్రభు దృష్టికి. చూడండి, ఒక దినము ఎలా ఉందంట? 1000 సంవత్సరాలు. పాప ఎంత మంచోడు ప్రభు. ఆయన చూడండి, ఆయన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన నిరీక్షణ. ఒక దినం ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఇక్కడేమో ఒక దినము ఎన్ని గంటలు? 24 గంటలు. కానీ ప్రభు దృష్టి కంటే చూడండి, ఆయన దీర్ఘశాంతం, ఆయన ఓపిక మనం మెచ్చుకోవాలి.
ఏ ఓపికే? మన ఓపికకి మెచ్చుకోవాలి. ఎందుకంటే 1 గంట దాటిన దాని తర్వాత కూర్చోలేదు. ప్రభువు చూడండి ఎంత ఓపిక గలవాడు. మనం ఎవరు? చాలా మంది మర్చిపోయారు. మనం ఎవరు తెలుసా? ప్రభు ఏమన్నాడు? నేను రాజును అన్నాడు. ఏమన్నాడు? నువ్వు రాజు కుమారుడివే. అర్థమవుతుందా? మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. ఎలా ఉండాలి తెలుసా? మనం రాజులాగా ఉండాలి. ఎలా ఉండాలి? రాజులాగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఎప్పుడైనా మీరు చూసారా? రాజు టీవీగా నడుస్తాడు, అవునా? ధైర్యంగా నడుస్తాడు, దేనికి భయపడ్డు, దేనికి వంగడు, దేనికి లొంగడు, ఎవడి మాట వినడు, ఒక దేవుడి మాట వింటాడు. ఎలా ఉండాలి తెలుసా? మనం టీవీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నేను ఎప్పుడైనా వాక్యం చెప్తే చూడండి, నేను రాజును అన్నాడు. ఏమన్నాడు? నేను రాజును. మీరెవరు? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఏమన్నాడు? దేవుని సొత్తైన ప్రజలు. మరి రాజకుమారుడు ఎవరంటే యేసయ్యే. అందుకే ఏమన్నాడు? యేసు రాజుగా వస్తున్నాడు. చాలా మంది తెలియదు. మనం ఎవరు అనుకుంటున్నారు? మన రాజులైన యాజక సమూహం. రాజు ఎలా ఉంటాడో మనం అలా ఉండాలి, అలా మాట్లాడాలి. మన ప్రవర్తన కానీ, మన టీవీ కానీ, మన నడక కానీ ఎలా ఉండాలి? రాజులాగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. చూడు ఏమన్నాడు? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. చూడు కింద మాట ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చెయ్యడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఏ శాంతం అంట? శాంత కుమారి గారు. ఏ కుమారి ఇది? చాలా మంది శాంత కుమారి అని పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళు శాంతం ఉండదు. పేరు మాత్రం శాంత కుమారి, శాంతమ్మ, ఇలా కొన్ని పేర్లు. ఆ పేర్లు మంచి పేర్లే. ఆ పేరు తగ్గట్టుకు మనం ఉండాలి. ఏమన్నాడు? దీర్ఘశాంతము. ఏమన్నాడ? దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. ఎందుకు? ఎవడు నశింపకూడదు. మనం అనుకోండి, పలానా వ్యక్తి నశించాలనుకుంటాం, అవునా? మనకి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి నాశనమైపోవాలి, ఆ వ్యక్తి మునిగిపోవాలి, ఆ వ్యక్తి రోగం రావాలి, ఆ వ్యక్తి అప్పులు కావాలి, ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం ఏమంటాము? నశించిపోవాలనుకుంటాం. వాళ్ళు ఏదో ఒకటి ఆ ఇల్లు కూలిపోను. ఒకళ్ళు కొంతమంది తగ వస్తే ఆ ఇల్లు కూలిపోను కదా అంటారు. ఒకసారి దుమ్మెత్తి పోస్తుంటారు, ఆ దుమ్ము నీ మీద పడింది. ఏదైతే కొబ్బరికాయ తీసుకొని రాయి కొడతాం, అదే కొబ్బరికాయ తీసుకొని మనం నెత్తి మీద కొట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? అది తిట్టకూడదు, దూషించకూడదు. చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు, అక్కడే ఆయన కోపం వస్తుంది. మన భక్తి బ్రహ్మాండంగా ఉంది, ప్రార్థన ఉంది, ఆదివారం వస్తున్నాం, సూపర్, దేవుడు మెచ్చుకుంటున్నాడు. కానీ ఏంటి? మాటలో ఏమవుతుందంట? పడిపోతున్నాం అంట. చూడండి, చాలా మంది ఆడపిల్లను మగపిల్లను అంటారు, కానీ దుష్టుడు ఏకంగా అబద్ధానికి అన్నాడు. ఏమన్నాడు? ఎవరికన్నాడు? వాడు అబద్ధమునకు జనకుడు. అంటే ఏంటి? అబద్ధాన్ని అన్నాడు వాడు, కోపాన్ని అన్నాడు, క్రోధాన్ని అన్నాడు, మోహాన్ని అన్నాడు, అసూయని అన్నాడు, కపటాన్ని అన్నాడు. ఎవడు? అపవాది, దుష్టుడు. చూడండి, ప్రభు దృష్టికి ఏమంటాడు? 1000 సంవత్సరముల వల్ల ఉన్నవి, కానీ అందరూ కూడా మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అంటే ఏంటి? మనసు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తీరు మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి. చాలా దేవుడు సూటిగా చెప్తున్నాడు.
దీర్ఘశాంతం. ఆయన నీ కొరకు చూడండి, ఆయన అందరినీ కూడా కాల్చి కాపాడుతున్నాడు. ఆయన దుష్టుల మీద, దొంగల మీద, వ్యభిచారుల మీద ఆయన సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు. అవునా? అందరికీ ఒకే రకమైన ప్రేమను చూపిస్తున్నాడు. కింద మాట చూడండి. అయితే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు, చూడండి, ప్రభు దినం ఎలా వచ్చిందంట? దొంగ వచ్చినట్లు వస్తుంది అంటే తెలియదు. అవునా? ఆయన రాకడ గురించి తెలియదు. కొన్ని సూచనలు ఉంటాయి, చాలా ఉన్నాయి దేవుని సూచనలు. యేసు ప్రభు వారి రాకడకు ముందు చాలా సూచనలు ఉన్నాయి. మీకు మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. దాంట్లో ఒక మాట ఉంటుంది, పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ. తీయండి ఒకసారి మత్తయి సువార్తలో ఉండే, పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగొతాయి అంట. వింటున్నారా వాక్యం లేదా? ఒకసారి చప్పడి పడదాం, ఒకసారి చప్పడి పడదాం ఒకసారి అందరూ. భలే పడుతున్నానండి, చప్పడి సూపర్ పడుతున్నారు. సౌండ్ కూడా రావట్లేదు. నన్ను పడతారేమో క్లాసు చెప్పట్లేము, కానీ నాకు భయంగా ఉంది, నన్ను ఆడ పడతారేమో. చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు వారి రాకడ సూచనలు చూస్తే 24వ అధ్యాయంలో 28 చూడండి, 28వ వచనం. 24 పీనుగు ఎక్కడ ఉండునో. చూడండి, అసలు దేవుడు చెప్పిన ప్రతి మాట జరిగిద్ది అంతే. భూమి ఆకాశము గతించగానే నా మాట ఎన్నడు గతించదు. చాలా మంది గతించిపోయారు, చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. రాజులు, అధికారులు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిసిపోయారు. కానీ ఈరోజు 2025 ఈ జనవరి 12, అవునా? 12 ఈరోజు 12 ఈ ఆదివారం ఈ టైంలో కూడా యేసు ప్రభు వారి మాట సజీవంగా ఉంది. దీన్ని ఎవరు మార్చగలరా? పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోవచ్చు. ఏంటంటే ఆయన రాకడలో పీనుగు ఉండిద్దంట. ఏముండిద్ది? ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? అయ్యే కనబడుతున్నాయి. నువ్వు ఒకసారి బయటికి రా, ఇక్కడ నువ్వు బయటకు వచ్చి కాలు చూడు, ఎక్కడో కాదు ఏం కనబడుతుంది? పీనుగు కనబడుతుంది. పీనుగు చాలా మంది అది తెలియదు. నోవాహు దినముల్లో కూడా అందరూ అలాగే ఉన్నారు, తింటూ త్రాగుతూ సుఖించుచు. వాళ్ళు వాడలోనికి వెళ్ళక ముందు ఏం చేస్తున్నారు? మునిగిపోయే వరకు అర్థం కాల, మేము మునిగిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చినాయి. చాలా మందికి అర్థం కాల. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళ దాకా వచ్చినాయి. అప్పుడు మీకు ఎప్పుడు అర్థమైంది? ఇక్కడ దాకా వస్తే, భుజం దాకా వస్తే అర్థమైంది, అమ్మో ఏదో వ్యాపారం తేడా జరుగుతుందని చెప్పేసి. లోకంలో పరిస్థితి ఉందంటే పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగొతున్నాయి. చూడండి, అక్కడే ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నారు చాలా మంది. అక్కడే వందల మంది, వేల మంది ఎడగలుగుతారు. పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సజీవమైన మందిరంలో దేవుని మాట ఎక్కడైతే వినపడుతుందో అక్కడికి వచ్చే అవకాశం లేదు. పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగొతున్నాయి. అంటే ఈ సమయంలో అన్నీ కూడా ఇలాంటి సమాచారాలే. ఏ సమాచారాలు? యుద్ధం గురించి, వేదన గురించి, కరువు గురించి. ఇదిగో అక్కడ క్రీస్తున్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇవే అంటే ఒక భ్రమపూరితమైనటువంటి వాతావరణము కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక వార్త వచ్చింది, ఇంకో వైరస్ వచ్చిందంట చైనా దేశంలో, కరోనా లాంటిది. తెలుసా మీ అందరికీ? మాకెందుకులేండి, తెల్లారుజాము తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇవన్నీ మాకెందుకు అసలు? ఏం చెప్పాలి, మాకు భయం వేస్తుంది అంటే చాలా మంది. అవునా? విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. విశ్వాసం ఉంచువాడంట కలవరపడడంట. మనం కలవరపడకూడదు, భయపడకూడదు. ప్రభు చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే, ప్రభు ఒక మాట అన్నాడు. 14వ అధ్యాయంలో చూస్తే
మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును. చూడండి, మీ హృదయమును కలవరపడనీయొద్దు అంటే నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఏమన్నాడు? భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. లేకపోతే తల్లిగారు, మా అమ్మ వందనాలు, ఇక్కడ ఉన్నాం అమ్మ తల్లిగారు, అది గారు పక్కన కొంచెం ఆడపడేది దానికి. తల్లిగారు పాప కలిసిపోయి ఉంటారు. అమ్మ ఇది దేవుని మందిరం అమ్మ, దయచేసి వాక్యం వినండి, వాక్యం వినండి. నిద్ర ఎందుకు వస్తుంది అర్థం అట్లా. అది చెప్పే కదా, ఈ టైంలో వాడు వస్తాడు, లైన్ మీదకి వస్తాడు. మన కరెంట్ లైన్ మ్యాన్ వచ్చినట్టు లైన్ మీదకి వస్తాడు. వాడి పేరేంటి? లైన్ మ్యాన్. కరెంట్ పోయిందనుకో వస్తాడు. ఎవరు? లైన్ మ్యాన్. ఏ లైన్లో కరెంట్ పోయిందో వచ్చి ఆ వైర్ కలుపుతాడు. వీడు అంతే, వీడి కలపడు, వీడు తెలుస్తాడు. ఆయన ఏమో కరెంట్ కలుపుతాడు లైన్ మ్యాన్. నేనేం చేస్తాడు? లైన్ కలుపుతాడు. ఇప్పుడు నాకు మీకు మధ్యలో ఉంది, ఒక లైన్ ఉంది, వాక్యమైన లైన్ ఉంది. వాడు ఏం చేస్తాడు? టక్కన కట్ చేస్తాడు కరెంట్ పోయింది అంటే ఏంటి? నీ హృదయంలో దీపం టక్కన ఆరిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంటాం మేము? వైర్ కలుపుతాం. నువ్వేం చేస్తావు? మళ్ళీ వాడు తెంచుతూ ఉంటావు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా నీకు లైన్ కలుపుతాడు. ఏం కలుపుతాడు? నీకు లైన్ చేస్తాడు. ఏ పనైనా ఆయన లైన్ చేస్తాడు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే ఏంటి? నీకు ప్రతి పని నీకేం కావాలో ఆయన తెలుసు. నీ ఆలోచన, నీ తలంపు మొత్తం ఆయన తెలుసు. జరగబోయేది కూడా ఆయన తెలుసు. మనకు తెలుసా? అది నేను చెప్పడం కాదు, వాక్యమే చెప్తుంది. చూడండి, ఎక్కడ? యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 4:13 జ్ఞాపకం చేసుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించును. ఏమన్నాడు? రేపేమి సంభవించును నీకు తెలియదు. మొన్న చూడండి, ఇక్కడ ఈ ఊర్లో ఒక్క నిమిషంలో విమానం దిగబోతుంది భూమి మీద. ఒక్క నిమిషమే. అప్పుడు దాకా అందరూ బ్యాగులు సర్దుకున్నారు పాపం. అరే అక్కడ మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మా పిల్లలు అని. ఇంకొక నిమిషంలోనే విమానం ల్యాండ్ అవ్వబోతుంది. ఒక్కసారిగా పేలిపోయింది. 140 మంది బుగ్గిపాలైపోయింది. చూడండి, 140 మంది బుగ్గిపాలు. ఒక్క నిమిషంలో విమానము సేఫ్గా ల్యాండ్ అయింది. చూడండి, కానీ ఏమైంది? ఒక్క నిమిషంలో. చూడండి, నెక్స్ట్ రేపటిదా కాదు, నెక్స్ట్ క్షణంలో 1 గంటలో ఏమవుద్దో మనకు తెలియదు. అవునా? ఏమైద్దో మనకు తెలియదు, ఏం జరిగిద్దో మనకు తెలియదు. ప్రభు రావచ్చు, ఏమైనా జరగవచ్చు. అందుకని ఏ సంభవిస్తుందో నీకు తెలియదు. మనకి ఏ రోగం వస్తుందో మనకు తెలుసా? చనిపోతాం మనకు తెలుసా? ముందే తెలుసా? తెలియదు. చాలామంది చూడండి పాపం, చాలామంది దాన్ని అంచనా వేయలేకుండానే వాళ్ళు చనిపోయారు. రేపేమవుతుందో కింద ఉన్న మాట ఉంది, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే. చూడండి, ఆవిరి వంటి వారు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. లోకం ఏమంటుంది? నువ్వు అజ్జయ్ ఇజ్జయ్, నీకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఆశ ఈ ఆశ, అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, నువ్వు అజ్జయ్ ఇజ్జయ్ అని లోకం చెప్పింది. దేవుడేమో అసలు నువ్వు గంటలో ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. ఈ జీవం ఏ పాటి అంటున్నాడు? నీ ఊపిరి ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు.
కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అప్పుడు దాకే వాళ్ళు చనిపోయే ముందే వరకే మనతో మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఆస్తి నేను వాళ్ళకి ఇచ్చా, వీళ్ళకి ఇచ్చా, ఇవి నీకు అడుగుతున్నా తక్కువ ఒకసారి మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఏమైంది? ప్రాణం. చాలా మంది చూడాలి, మన కళ్ళ ముందు చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఒకసారిగా కళ్ళు తేలేస్తారు వెంటనే. అది మన జీవితం. కాబట్టి ఆయన ఆకాశం ముందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము. ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. భూమి ఆయన పాదపీఠం. కాబట్టి దినములు చెడ్డవి. ఏమన్నాడు? దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. కాబట్టి మనం సమయమును పోనీయకూడదు, సమయము పోనీయకూడదు. ఎప్పుడు ప్రార్థన అంటే ఆ టైంలో మనం ప్రార్థనకి రావాల్సిందే. అవునా? ప్రార్థన రావాల్సిందే. ఎందుకు? ఎవరి కోసం? మన కోసమే, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. అవునా? మన జీవితం కోసం. ఈ భూమి మీద ఏదో ఒక రోజు మన ప్రయాణం ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వేరే దేశానికి వెళ్ళాలి. ఏ ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఎబ్రీ పత్రికలో మాట చూస్తే 11వ అధ్యాయంలో మాట ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 13 నుంచి చూస్తే, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును విన్నామని ఒప్పుకొని చూడండి, వాళ్ళు ఏమనుకున్నారంట? భూమి మీద పరదేశులమే ఉన్నాం అనుకున్నారంట. మనమేమో ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఈ బంగారం నాది, ఇది మొత్తం నాదే 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 అవునా అని మనమే అంటున్నాం. వాక్యం అంటుంది, నువ్వు కేవలము ఒక యాత్రకు వచ్చావు. అవునా? ఎన్నేళ్ళు? అధిక బలం ఉంటే 70 ఏళ్ళు, తర్వాత ఆయాస్కరమే. బాబాయ్ ఎంత? 80 ఏళ్ళ? 80. చూడండి పాపం, ఎప్పుడైనా ప్రార్థన చేయమడినా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటాడు పాపం. అక్కడ బాగాలేదు అని ఆయన పాపం వయసు దాటిపోయింది కాబట్టి, మీద పడింది కాబట్టి ఆయన పరిగెత్తగలడా? సో మాలాగా ఆయన పరిగెత్తగలడా? నేను కొన్నాళ్ళకి అట్టగా అయిపోతా. అవునా? అంటే ఏంటి? ఆయాసకరము. ఈ జీవితం ఏంటి? ఆయాసకరము. ఎప్పుడు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఏమవుతుందంటే ఆయాసం వస్తాము, నడవలేము. మెట్లు ఎక్కుతామా మనం? ఒక 50 మెట్లు ఎక్కుతామా? ఇప్పుడు ప్రేమపురంలో 1001 మెట్టు ఉంది. ఎక్కడి నుంచి చూద్దాం? ఎక్కుతారా? ముందు ఆ చిన్న అసలు మెట్టులు ఒక మెట్టు కూడా ఎక్కలేము మనం. అంటే ఏంటి? ఆయాసకరము. చీకటిలో భోజనం చేసినట్టే. చీకట్లో గట్టిగా తినలేము, పరిగెత్తలేము, అరగదు. గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ మొత్తం ఇది పెరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు అందుకే దేవుడు అన్నాడు, నువ్వు యవ్వన కాలం ఉందే, నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? యవ్వన కాలం ఉంది ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి, ఆయన కొరకు నువ్వు పరిగెత్తాలి, ఆయన కొరకు నువ్వు ప్రయాసపడాలి, ఆయన కొరకు నువ్వు పరిగెత్తాలి. ఎక్కడ ప్రార్థన ఉంటే ఆయన పరిగెత్తాలి. మనం ఎక్కడ పని ఉంటే ఆయన పరిగెత్తాం. మనం ఎక్కడ ఫంక్షన్ ఉంటే వాళ్ళకి పరిగెత్తా ఉన్నాం. ఒక ఊరిలో మన మధ్య బాగుందని చెప్పాము మేము అంతకుముందు. ఒక ఊరు, ఏ ఊరు అది? కొండేపాడు అనే ఊరు ఉంది, పత్తిపాడు దగ్గర. పాపం పగలంతా పని చేస్తున్నారు. వాళ్ళంతా మన సమాజమే. ఏ సమాజం? భక్త సమాజం. ఆదివారం పూట మందిరానికి వెళ్ళే వాళ్ళంతా పాపం పగలు పనికి వెళ్ళి వచ్చారు. ఏ పని? ఉపాధి హామీ పనికి వెళ్ళి వచ్చారు. ఫంక్షన్ ఉంది వేరే ఊర్లో. అప్పుడు దాకా పని చేసుకుని వచ్చి 40 మంది ట్రాక్టర్ ఎక్కారు. ఎంతమంది? 40 మంది ట్రాక్టర్ ఎక్కి బయలుదేరారు. పాపం ఒక ఆమెకి అసలు సంబంధం లేదు, ఫంక్షన్ సంబంధం లేదు. ఇలాంటి ఎల్లం వెళ్ళి పొలం అని పిలిచింది. టక్కన వచ్చింది ఆ పొలం కూడా ఎల్లమ్మతో పాటు. పాపం ఆమె కూడా చనిపోయింది. వీళ్ళు ఏం చేశారు? పోయేటప్పుడు ఏమన్నా ప్రార్థన చేసుకుని బయలుదేరారా? ట్రాక్టర్ ఎక్కే ముందు ప్రార్థన చేసుకోవచ్చుగా, బస్ ఎక్కే ముందు ప్రార్థన చేసుకోవచ్చుగా, కార్ ఎక్కే ముందు ప్రార్థన చేయొచ్చుగా, ఫ్లైట్ ఎక్కే ముందు ప్రార్థన చేయొచ్చుగా.
పొలం పనులు కోత కోసే ముందు ప్రార్థన చేయొచ్చుగా, విత్తనం వేసే ముందు ప్రార్థన చేయొచ్చుగా, నిద్రపోయే ముందు ప్రార్థన చేయొచ్చుగా. వీళ్ళు ప్రార్థన చేయాలి. టక్కన ఎక్కారు, మంచి రికార్డ్ మ్యూజిక్ ఆన్ చేశారు. రికార్డ్ మ్యూజిక్. ఆ డ్రైవరు 20 ఏళ్ళే ఉంటాయి, పక్కన అమ్మలక్కలు ముచ్చట్లు వాడతారు. ఆ కొంచెం ఊరు బయటకు పోగానే, చెరుకూరు ఆ ప్రాంతంలో పోగానే ట్రాక్టర్ ఏమైంది, తిరగబడింది. ఏం పడింది? తిరగబడింది. స్పాట్లో సజీవంగా చాలా మంది, ఒక 15 మంది అంటారు. చూడండి, ఆ ఊర్లో శవం లేని గల్లీ లేదు. ప్రతి గల్లీలో ఒక శవం ఉంది. 2-3 ఇళ్ళకి ఒక శవం కనబడింది. ఒకటే ఘోష. ఐగుప్తులో అర్ధరాత్రి పూట మహాఘోష పుట్టినట్టుగా ఆ ఊర్లో ఒకటే ఘోష. అయ్యా యేసయ్య మా కుటుంబాన్ని కాపాడే. చనిపోయిన తర్వాత ఆయన కాపాడతారా? ఆ ఏడుపు ఎప్పుడు ఉండాలి? బతుకున్నప్పుడు ఏడవాలి. వాక్యం ఏమంటుంది? చనిపోయిన వారి గురించి నువ్వు ఏడవద్దు. ఏమన్నాడు? చాలా మంది చూడండి, దొంగ ప్రేమ, దొంగ ఏడుపు ఏడుపుతావు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. అది కాదు ప్రేమ అంటే. నువ్వు బతుకున్నప్పుడు ఏడు, ఏడ్చి ప్రార్థన చేయి, మొరపెట్టు, బతిలాడుకో, విడవక ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు మారుస్తాడు. మా ఆయన మారాలి, మా అబ్బాయి మారాలి. ముందు నువ్వు మారు, ఆయన కదా మారేది. ముందు మనం మారాలి, మన భక్తి మారాలి, ప్రార్థన మారాలి. చాలా మంది నాకు దాని గురించి ప్రార్థన చేయి, ముందు మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. అసలు మందిరానికి వచ్చిన తర్వాత కనీసం 1 నిమిషం ప్రార్థన చేసి కూర్చోవాలి. అంతేగాని నా కూర్చో ఎక్కడ ఉందని చూసుకోకూడదు. వచ్చినాక ఆయన పాటలు పాడుతున్నారా? తక్కువ మంది. ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని మందిరం. నువ్వు ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ఎవరంటారు? ఆకాశం మందున దేవుడు అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ అనేది గోడలు కాదు, గోడకు కాదు, చెవులు ఉండొచ్చు. కానీ దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చెవులు లేకపోయినా వినగలడు. అవునా? కళ్ళు లేకపోయినా చూడగలడు, నోరు లేకపోయినా మాట్లాడగలడు. దేవుడికి ఉన్న రూపం అది, ఆత్మస్వరూపం అది. అర్థమవుతుందా? చూడండి, పాపం చనిపోయిన తర్వాత ఏడుంటుంది. ఒకటి యేసయ్య మా ఊరిని కాపాడయ్యా అని గట్టిగా ఆకాశాన్ని వినపడుతుంది. ఆ కేక ఏం వినపడింది? ఆకాశానికి వినపడుతున్నాయి కేకలు. కానీ ప్రభు ఆలోచిస్తాడా? ప్రభు ఎప్పుడు ఆలోచిస్తాడు? రక్షింపకున్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, కానీ నీ పాపములు, నీ దోషములు ఆయన గట్టిగా ఉన్నాయి. ఎందుకు నీ ప్రార్థన జవాబు రావట్లేదు? ఆయన లోపం ఉందా? కొంతమంది ఆయన తిడుతుంటారు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా ప్రార్థన ఆలోచించట్లేదు. నువ్వేమన్నా ఆయన చెప్పి చేస్తున్నావా? ప్రతి పని ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయన చెప్పి మనం మొదలు పెడుతున్నావా? ఎప్పుడు మొదలు పెడుతున్నాము? చివరిలో అంతా అయిపోయిన తర్వాత అయ్యా నువ్వే చూసుకో అంటే ఏం చేస్తాడు ఆయన? నువ్వే చూసుకోండి అని ఏమంటాడు? అంతా అయిపోయిన తర్వాత యేసయ్య నువ్వే చూసుకోవయ్యా అంటారు చివరిలో. లోకం కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం యొక్క స్థానం ఎక్కడుంది? 4వ స్థానానికి పడేసింది లోకం. చూడండి, చాలా తెలివిగా చూడండి, లోకం చాలా తెలివిగా ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, ఏమన్నాడు? దైవం అంటే నీకు అంత చీపుగా ఉందా? దేవుడు అంటే నీకు అంత లోతుగా ఉన్నాడా? అంత తీసేశాడా దేవుడు అంటే? తల్లి, తండ్రి, నేనేమంటానంటే దేవుడే ఉందంట. దేవుడు లేకుండా తల్లి ఎక్కడ ఉంది? దేవుడు లేకుండా తండ్రి ఎక్కడ ఉన్నాడు? దేవుడు లేకుండా గురువు ఎక్కడ ఉన్నాడు? అసలు ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. చూద్దాం, ఆదివారం కూడా నువ్వు మందిరానికి రాకుండా ముందు చూద్దాం ఎలా ఉండేది పరిస్థితి. పట్టిందల్లా బంగారం అయిందా? అలా బంగారం అయితే అసలు ఎవడు రాడు. ఏదో ఒకటి మనకి జరుగుతుంది కాబట్టి భయపడుతున్నాం కాబట్టి దేవుని కాడికి వస్తున్నాం. లేకపోతే వస్తాం, నీ వీళ్ళకి వస్తారా? వీళ్ళు చెప్పేవాళ్ళు పోయి అంటారు.